హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? గుడ్ మార్నింగ్ వీడియో అయితే తీయలేదు. చెప్పావా? మేమైతే ఇప్పుడైతే చాయ్ అయితే తాగుతున్నాం. నిన్న మొన్న అయితే అసలు గుడ్ మార్నింగ్ వీడియో తీయలేదు. ఇంకా ఈరోజు అయితే సండే కాబట్టి ఏం కూర వండుకుందాం. ఈరోజు అయితే ఏందో తెలియదు. మా ఇంట్లో అయితే చూద్దాం. ఇప్పుడైతే ఇక చాయ్ అయితే తాగినాక తర్వాత బట్టలు అయితే నానబెట్టినాం. చాయ్ తాగినాక బట్టలు బాసనలు అయితే అయిపోతాయి. బాసనలు ఉన్నాయి, బట్టలు నానబెట్టినా. నాని అయ్యప్రా ఇప్పుడైతే చాయ్ తాగుదాం. నిన్న మన అయితే స్కూల్ పిల్లలకు ఉంది కాబట్టి తొందరగా తాగేసినాం. ఈరోజు అయితే స్కూల్ లేదు, సండే కాబట్టి ఇలా కొంచెం లేట్గా చాయ్ తాగుతున్నాం. అందరి ఇళ్ళలో స్పెషల్ ఏదో మా వీడియోలో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మాదే మటన్ తినాలనుకుంటున్నాం. దసరాకి అయితే తినలేదు కాబట్టి మేమైతే దసరా ఎందుకంటే దసరా రోజు అందరు వండుకోలే కాబట్టి దసరా తెల్లారి దసరాకు గాంధీ జయంతి వచ్చింది కాబట్టి అప్పుడు అందుకొరకు ఈ రోజు సండే రోజు అయితే ఖచ్చితంగా తినాలన్న. మేమైతే మొన్న అయితే అస్సలు మటన్ వండుకోలేదు. ఈ రోజు అయితే మటన్ అయితే వండుకుందాం అనుకుంటున్నాము. మళ్ళీ మటన్ తినక చాలా రోజులే కదా. మేమైతే మటన్ తినక ఇట్లా చాలా రోజులు అయిపోతుంది. చాలా రోజులే నెలలే జరిగిపోతుంది. నాన్ వెజ్ అయితే తినలే. అందుకోసమే ఇప్పుడైతే మటన్కి అయితే పోతుండు. మటన్ కోవాలంటే దూరం పోవాలి, వేరే ఊరికైతే. ఇప్పుడైతే మటన్ అయితే తీసుకొస్తాడు. మరి చాయ్ తాగుందా, తొందరగా వండుకుంటే అయిపోతుంది. పూరీలు చేసుకుందామా? మా ఇంట్లో అయితే పూరీలు మా ఆయన నా కూతురు అయితే తిన్నారు. నా కొడుకు నేను పూరీలు తింటాం. వాళ్ళిద్దరికి చపాతీలు ఇష్టం, మాకు చపాతీలు ఇష్టం కాదు. మా ఇద్దరికి పూరీలు ఇష్టం. చూద్దాం, వాళ్ళకి 4 మాకు 4 చేసుకుంటాం. ఇప్పుడైతే మస్తు రోజులే పిల్లలకైతే చేసి పెట్టక నాకు. మనం ఇద్దరముగా వాళ్ళైతే తాగరు. ఏమైంది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే పోదాం అనుకున్నా. ఈరోజు అయితే చిన్నోనికి ఎగ్జామ్ అన్నారు కదా నిజామాబాద్లో, అందుకోసమనే పోలేదు. సునీత అయితే ఫోన్ చేసింది ఏం వస్తురారని. కాకపోతే ఏడ గ్లాసులు పెద్ద గ్లాసులు పోసుకుంటున్నాను. వీడియో తీస్తున్నావు ఏందే? గ్లాసులన్నీ బయట రాత్రి థమ్స్అప్ అయినా అయితే పోదాం అనుకున్నా. చూస్తా ఖచ్చితంగా పోదామన్న రోజు అయితే పిల్లలు అయితే ఇక వాళ్ళు స్కూల్కి పోతారు. మా అల్లుడు మా కోడళ్ళకి. చూద్దాం. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉస్మాన్ బిస్కెట్లు చాయ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.